మేడారం ఊపిరి తీసుకుంటోంది. ఇది రాజ్యమేమీ కాదు. కోటలు లేవు, కిరీటాలు లేవు. ఇక్కడ ఉన్నది జీవితం మాత్రమే. పగిడిద్ద రాజు తన చేతిలో ఖడ్గముంది. కాని అతని గుండెలో ఒక గ్రామముంది. సమ్మక్క మంత్రాలతో కాదు, తన చేతులతోనే బాధను తాకి బతుకును నిలబెట్టిన తల్లి. సారలమ్మ యవ్వనాన్ని ఆనందంగా కాదు, ధైర్యంగా ధరించిన కుమార్తె. ఆ రాత్రి మేడారం నలేదు. అది నిశ్శబ్దాన్ని చీల్చిన మొదటి అడుగుతో మొదలైంది. పగిడిద్దరాజు గుర్రంపై ఎక్కాడు. పరుగెత్తడానికి కాదు, నిలబడటానికి. సారలమ్మ ఆయుధమెత్తింది. చంపడానికి కాదు, కాపాడటానికి. మేడారం అడవి ఈ దృశ్యాన్ని చూస్తోంది. ఖడ్గాలు తాకాయి. రక్తం మట్టిలో కలిసింది. ఇది గెలుపు కోసం కాదు, ఇది గుర్తింపు కోసం. సంఖ్యలు గెలిచాయి, కాని ఆత్మ ఓడలేదు. పగిడిద్దరాజు పడిపోయాడు, కాని భయం పడిపోలేదు. ఎందుకంటే ఈ మట్టిలో రక్తం కాదు, గుర్తు మిగిలింది. అందుకే ఈరోజు కూడా మేడారం, సమ్మక్క, సారలమ్మ పండుగ కాదు, ఇది ఒక కథ. బతకడానికి నిలబడ్డ కథ.